వైసీపీ అత్యుత్సాహంతోనే దొడ్డిగుంటలోని మత్స్యకార సహకార సంఘం ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైందని వాళ్ళ హడావుడి వల్ల కొందరు రిమాండ్కు వెళ్లారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. రంగంపేట మండలం దొడ్డిగుంటలోని విజయం సాధించిన మత్స్యకార సహకార సంఘం సొసైటీ కమిటీ సభ్యుల్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జనసేన నాయకుడు రావడి నాగు, టీడీపీ నాయకుడు ఆళ్ల గోవింద్, కూటమి నాయకులు మత్స్యకార సంఘ కమిటీ చైర్మన్ గుత్తుల రాంబాబుతో పాటు సభ్యుల్ని ప్రమాణ స్వీకారం చేయించి వాళ్ళను ఘనంగా సత్కరించారు. ముందుగా కేరళ డప్పు వాయిద్యాలతో గ్రామంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఉద్దండరావు, శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్ ఎలుగుబంటి సత్యబాబు, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నీలపల్లి త్రిమూర్తులు, యానాల కొండయ్య, కొమ్మన రాంబాబు, ఆనపర్తి నియోజకవర్గం రైతు ఉపాధ్యక్షుడు మద్దిపూడి సత్యబాబు, అడబాల వెంకటరావు, కొండేపూడి నాని, మోదుగురు గోపాలకృష్ణ, దూర్ల ధర్మరాజు, పోతుల చిన్ని కాపు, గుత్తుల సుబ్రహ్మణ్యం, మండల టీడీపీ నాయకులు పూసల శ్రీనివాస్, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ ఎలమాటి రాంబాబు, వెల్లమర్తి సుధాకర్, ఆచంట వెంకటేష్, బీజేపీ పార్టీ నాయకులు తోట సూర్య భాస్కర్ రావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సభ్యులకు కూడా పూలమాలతో నాయకులు సత్కరిస్తారు. వాసంశెట్టి, మేడిశెట్టి బోరయ్య గారు, కేత వీరన్న గారు, సభ్యులందరికీ కుదురు గారు, ఎమ్మెల్యే గారు, అలాగే మన బీజేపీ అధ్యక్షుడు మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీ గారు, సభ్యులందరికీ కూడా పెద్దలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. పెద్దల ముగ్గురు కూడా మన ఎమ్మెల్యే గారు పెద్దలు సత్కరిస్తారు. ఇలా చూడరా పోరా, ఇద్దరు చూడరా ఆడుకుంటురా. ఇప్పుడు దొడ్డుగుంట ఉన్నత పార్టీ పక్కదారి పట్టించాలి. పక్కదారి పట్టించాలంటే మనవాడికి సమర్థత లేదు, జాకీలు కావాలి. జాకీలు 3 జిల్లాల నుంచి జాకీలు రప్పించారు. ఆ జాకీలు ఏం చేసి ఓవర్ యాక్షన్ చేసేసినాయి. మనోడిని చూశారు ఆ రోజు అందరూ వీడియోల్లో. మనోడికి స్క్రిప్ట్ ఉంటే తప్పించి మాట్లాడలేడు. అక్కడేమో స్పాట్లో స్క్రిప్ట్ ఇచ్చేవాడు లేడు. అక్కడ రాజయ్య గారు సిఐ గారి మీద మాట్లాడుతుంటే బెత్తర చూపులు చూస్తాడు. ఈయన ఏం జరిగిపోతుందో వీళ్ళందరూ వారు నాకం ముంచుతారు అన్నట్టుగా ఈయన చూపులు. అటు సీఎంకి చూస్తాడు, ఇటు రాజాంకి చూస్తాడు, ఇటు సీఎంకి చూస్తాడు, రాజాంకి చూస్తాడు. స్క్రిప్ట్ లేదు, మాట్లాడలేడు. వాళ్ళేమో కేకలేసేస్తున్నారు. ఇది ఎక్కడ తీసుకుపోతున్నారో అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. అలా తింగరతనం. మనం అందరం అయ్యే తింగర వెంకరెడ్డి అంటే ఇది సార్థకం చేసుకుంటాడు ఆయన రోజు రోజుకి. ఆ తింగర వెంకరెడ్డిగా మిగిలిపోయాడు. ఆ రోజు వాళ్ళు రెచ్చిపోయారు, ఇవాళ ఏమైపోయారు, చిత్తైపోయారు, రెచ్చగొట్టారు, రమ్మని తొడలు చేర్చారు. ఏం జరిగింది వాళ్ళ? ఏం జరిగింది? వాళ్ళకి ఎన్నికలు చేయడం రాదు. రాకపోయిన వాళ్ళు మౌనంగా ఉండాలి. జాకీలు తెచ్చుకున్నారు, జాకీలు ఉపయోగం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత జాకీలకి అర్థమైంది ఇక్కడ జరిగింది ఏంటి, కిడ్నాప్ జరిగింది.